మనతో పాటు కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు. ఎట్లా ఈ ప్రజెంట్ జూబ్లీస్ ఉప ఎన్నిక కౌంటింగ్ నడుస్తుంది అన్న, ఎట్లా ఎట్లా ఈ ఎలక్షన్లో ఎవరు ఈరోజు కౌంటింగ్ జరుగుతుంది. లీడ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎట్లా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా, కాంగ్రెస్ పార్టీ గెలిచే కదా? ఒక ఓటర్కి మీరేం చెప్తారు? ప్రస్తుతానికైతే మాకు టీఆర్ఎస్ పార్టీ చాలా గెలవాలని కోరిక ఉండేది. ప్రస్తుతానికి కాంగ్రెస్ చేసే దగాబాజీ, ఆటోలు బంద్ చేయడం లాంటి ఈ చర్యలు లాంటివి, ట్రాఫిక్ ఉల్లంఘించడం లాంటివి, ఇవి ఛానల్ ఎక్కువ రాయడం లాంటివి, బండ్ల మీద ఆటో దాని మీద చాలా దగాబులు చేసిన కాంగ్రెస్ పార్టీ ఓడాలని, మేము టీఆర్ఎస్ వాళ్ళు గెలవాలని చాలా కోరిక ఉండేది. ప్రస్తుతానికి మనకు వాళ్ళు లీడ్లో ఉన్నారు కాబట్టి దానికి నెక్స్ట్ సారి చూడడం. ఈరోజు ఆల్రెడీ 3వ రౌండ్ అయిపోయింది. 3వ రౌండ్లో కౌంటింగ్ లీడ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎట్లా మరి ఏమన్నా అదే లీడ్ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఉంటారు? అయితే డబ్బులు ఇచ్చేసి అందరికీ కొనుగోలు జరిగింది. పబ్లిక్ని మొత్తం డబ్బులతోటి ఓటుకు 5,000, 10,000 ఇవ్వడం అందుకోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ లీడ్లో వస్తుంది. అందుకోసం మాగంటి సునీత గారు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ఓడిపోవడం జరుగుతుంది. కావున మనం ఎందుకంటే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అధికారం కూడా బీఆర్ఎస్ వస్తుందని ఇంకోసారి రావాలని కూడా గట్టిగా ఇది చేస్తున్నాము. ఎందుకంటే ఆర్టీసీ లేడీస్ ఫ్రీ పెట్టేసి ఆటో వాళ్ళకు చాలా బాధాకరమైన ఉన్నది. కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా మన మాగంటి గోపీనాథ్ సునీత గారు గెలవాలని మాకు ఎంతో ఆశ ఉండేది. అయితే బై ఎలక్షన్ కూడా నడుస్తుందని మేము ఎంతో అనుకున్నాం, కానీ కావడం లేదు. ఇప్పుడు అందుకోసం డబ్బుల విషయంలో అందరూ లొంగిపోయారు. రాజకీయ నాయకులు అందరూ రౌడీజం కానీ నడిపించుకుంటా ఇప్పుడు ఇంతట్లో నా చిన్న ప్రశ్న ముగిస్తున్నాను. ఫ్రీ బస్ ఎఫెక్ట్ మీ మీద పడిందా? చాలా పడ్డది. చాలా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బండ్లు ఆటోలు నడవకుండా ఈ ఫ్రీ బస్సుల వల్ల జనాలు ఎంతో ఇబ్బంది. ఆటో డ్రైవర్లని కాదు, ప్రతి చిన్న వెహికల్స్ నడిపే వాళ్ళు, ట్రావెల్స్ వెహికల్ నడిపే వాళ్ళు ఎవరైనా సరే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు హైదరాబాద్లో ఎంతో ఇబ్బంది పడుతున్నట్టు కార్యం ఉంది. రంగరంగ రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి. ఒక ఓటర్గా మీరు చెప్పండి, ఇది దాదాపు ఒక 70 నుంచి 100 కోట్ల వరకు ఖర్చు అయింది కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ అన్నారు. అది చర్చ నిజమే అంటారు? ఇప్పుడు మనకు ఎంత నిజమో ఎంత ఫేక్ అనేది డైరెక్ట్ చెప్పడం అనేది కష్టం. వాళ్ళు నిజంగా తెలుసుకొని చెప్పడమే కరెక్ట్. దానివల్ల ఈ ఎలక్షన్ ఇంత ఖర్చు అయిందని అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? ఇది బరాబర్ ఖర్చు అయినాయి మేడం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చేసి పబ్లిక్ కొనుగోలు జరిగింది. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం కారణం అవుతుంది. ఇంకా 4వ రౌండ్ 5వ రౌండ్ నడుస్తుంది. ఇంకా 5 రౌండ్లు ఉన్నాయి కదా, అంతవరకు ఇంకా మనకు ఏం తెలియడం లేదు. ఎందుకంటే నవీన్ యాదవ్ అంటే డబ్బులు అని అంటున్నారు ఎవరైనా. అందుకోసం పార్టీకి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే అధికారం ఉంది కదా, అందుకోసం వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు ఎవరైనా. ఎట్లా మరి నెక్స్ట్ 2029లో ఎట్లా బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందా? బరాబర్ బీఆర్ఎస్ వస్తుంది మేడం. కేసీఆర్ నెక్స్ట్ బరాబర్ బీఆర్ఎస్ వస్తుంది. అందుకు కాబట్టి దీనికి ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదని చెప్పేసి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసి గెలిచిన ఓట్లు గెలవడమే తప్ప దీంట్లో ఎటువంటి నీతిగా నిజాయితీగా గెలవడం అనేది లేదు. నెక్స్ట్ టైంలో ఈ ఓటమి అంగీకరిస్తే నెక్స్ట్ టైం మనకే వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి మొత్తం డబ్బులతోటి తీసుకోవడం జరిగింది. అందుకని ఈరోజు నవీన్ యాదవ్ మెజారిటీలో ఉన్నాడు. బలవంతంగా అందరూ ఓట్లు మేము తిరిగినప్పుడు ఓట్లు వేసేటప్పుడు మొత్తం దొంగ ఓట్లు వేయడం జరిగింది. దొంగ ఓట్లు వేసి ఈరోజు మెజారిటీ రావడం జరుగుతుంది. ఎక్కడెక్కడో నుంచి వచ్చి వాళ్ళ ఓట్లు లేవు, వాళ్ళ ఆధార్ కార్డులు లేవు, ఏది లేకున్నా కానీ వాళ్ళకు పోలీసులు గిట్ట సహకరిస్తున్నారు. అందువలన ఈరోజు అతను మెజారిటీ రావడం జరుగుతుంది. కానీ ఎప్పటికైనా నెక్స్ట్ టైం వచ్చేది 100కి 100% బీఆర్ఎస్ ప్రభుత్వమే. తర్వాత పరిణామాలు ఎలాగుంటాయో తర్వాత చెప్పేది అందరూ టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అనేది అందరికీ చూపిస్తాడని మేము అనుకుంటున్నాం. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల దాదాపు ఆటో వర్కర్స్ ఏమైనా ఇబ్బంది పడ్డారు? చాలా ఇబ్బంది. ఆటో వాళ్ళకైతే మరి అన్నిటికంటే పెద్ద ఎఫెక్ట్ పడిందంటే ఆటో వాళ్ళకి ఎఫెక్ట్ పడింది. మేమంతా ఆటో డ్రైవర్లమే. మాకు హైదరాబాద్లో మేము ఉండేది ఇక్కడే. మాకు ఆటో వాళ్ళకి చాలా అంటే చాలా నష్టం. ఇతను ఏమైనా హైడ్రా కానీ పేదోళ్ళు ఎవరైతే ఎక్కడైతే ఉంటారో అక్కడ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. పేదోళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో వాళ్ళ హైడ్రా కావచ్చు, వాళ్ళు కట్టినప్పుడు వాళ్ళు పట్టా ఇచ్చేది వాళ్ళే, వాళ్ళు కూల్చేది వాళ్ళే,
మొత్తం అన్ని ప్రభుత్వం మొత్తం నాశనం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే. టీఆర్ఎస్ అంటే తెలంగాణ అంటే మన చుట్టుపక్కల ఏ దేశంలో కూడా తెలియదు తెలంగాణ అనేది. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. అటువంటి కేసీఆర్కి ఈరోజు డబ్బులు ఇచ్చి ఈ ఎలక్షన్ గెలిస్తే మాత్రం నెక్స్ట్ మనకు గెలవడానికి అవకాశం ఉంటుందని అనుకొని ఈరోజు మొత్తం డబ్బులు పంపిణీ చేసి గెలిచే అవకాశం కనిపిస్తుంది. కానీ నెక్స్ట్ టైం 100% వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్లీ కాంగ్రెస్ పార్టీ 3000 మెజారిటీతో చూపిస్తుంది. కానీ వాళ్ళు నిజాయితీ ఎలక్షన్ కాదు ఇది. అందరూ డబ్బులు ఇచ్చి మొత్తం డబ్బులతోటి కొనుగోలు చేసిన ఓట్లు మాత్రమే. కానీ అది నిజాయితీ ఎన్నికలు వాళ్ళు గెలుస్తున్నటువంటి విషయం మేము ఒప్పుకోము. బరాబర్ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. 2029లో బరాబర్ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అది ఖచ్చితంగా. వాళ్ళు ఇక్కడ మొత్తం గుండాయిజం చేసి ఒక ఆడ మనిషిని కూడా చూడకుండా, ఆడ మనిషి ఎక్కడ వెళ్తే అక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెనుకలు వెళ్ళి ఆమె ఏమేం చేస్తుందో ప్రతిదానికి రౌడీయిజం చేసి మొత్తం గెలిచినటువంటి ఎన్నికలు ఇవి. వాళ్ళు మొత్తం డబ్బులు అంటేనే ఒక్కొక్క ఓటుకి 10,000 ఇచ్చి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిన ఓట్లు. నిజాయితీ ఓటు అస్సలే కాదు. బరాబర్ సునీతమ్మ గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్లో మేము ఎలా అయితే ఇక్కడ ఓడిపోతే మాకు అక్కడ మొత్తం పేరు ఉండదు అని మొత్తం డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిన ఓట్లు ఇది. నిజాయితీ ఎలక్షన్ అయితే అస్సలే కాదమ్మా ఇది. ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల ఆటో డ్రైవర్స్ అని ఇబ్బంది పడుతున్నారు. ఆటో డ్రైవర్లు అంటే దారుణంగా మొత్తం మోసపోతున్నారు అమ్మ. రేవంత్ రెడ్డికి ఈరోజు సీట్లో ఉన్నారంటే మొత్తం ఆటో డ్రైవర్లే కారణము. రేవంత్ అన్న అని మొత్తం సాంగ్స్ మొత్తం వేసి సిటీలో మొత్తం తిప్పి మొత్తం ఊర్లలో కొంటి రేవంత్ రెడ్డి పాటలు వేసి ఈరోజు రేవంత్ రెడ్డికి సీట్ మీద కూర్చుంటే ఆటో డ్రైవర్కి ప్రతి ఒక్కరికి మొట్టమొదట తెలంగాణలో అన్యాయం జరిగిందంటే అది ఆటో డ్రైవర్లకు మాత్రమే. చాలా మోసం చేశారు. దీనికి చాలా ఆటో డ్రైవర్లు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ఇది. ఇంకొకటి ఆటోకి ప్రతి ఆటోకి నెలకు 1000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ హామీ కూడా ఇప్పటివరకు నెరవేర్చడం లేదు. ఇంకొకటి ఆటోలకి చాలా మోసం చేశారమ్మా రేవంత్ రెడ్డి. ఇంకొకటి ఊర్లలో పోతే ఒక ఎకరా కనీసం మా ఎకరా భూమికి 80 లక్షలకు అడిగిండ్రమ్మా. ఇప్పుడు మా పరిస్థితి బాగాలేక అమ్ముకునే వాళ్ళని ఊరికి వెళ్తే ఇప్పుడు కనీసం 30 లక్షలు కూడా అడుగుతలేరు. అంటే మా ఒక్క ఫ్యామిలీ ఒక రేవంత్ రెడ్డి వల్ల 40 లక్షలు లాస్ అయినామమ్మా. ఇట్లాంటి ఘోర పరిస్థితి ఉంది. మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూమి అమ్మినాము. మా వేరే ల్యాండ్ వాళ్ళు అమ్మిండ్రు. ఎకరా 80 లక్షలకు అమ్మిండ్రు. మాది కూడా 80 లక్షలకు అడిగితే మేము ఇంకా కేసీఆర్ వస్తే ఇంకా ₹1 కోటి దాటుతుందేమో, ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయేమో అని మేము అప్పటికి వదిలేదు. ఇవాళ మా పరిస్థితి బాగాలేక వెళ్తే ఊరికెళ్ళి భూమిలో అమ్ముకుందామంటే ఇప్పుడు 30 లక్షలు కూడా అడగనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు అందరికి కొత్త ఆటోలు ఇవ్వడం జరిగింది కదా. కొత్త ఆటోలు అంటే ఎవరికి ఇవ్వలేదమ్మా. అది కొత్త ఆటోలు ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి వల్ల కొత్త ఆటోలలో కూడా మోసం పోయినామమ్మా. రేవంత్ రెడ్డి ఒకటేసారి 60,000 ఆటోలు అని చెప్పిండు. 60,000 ఆటోలు మొత్తం ట్యాక్సీలు అవి మొత్తం పడిపోయినాయి. రేవంత్ రెడ్డి వల్ల ఎటు చూసినా మోసం పోయినాము. ఇప్పుడు ఆటో కొత్త పర్మిట్లు అని తీసుకొచ్చిండు. అది కొత్త పర్మిట్ ద్వారా మనకు ఒక్కొక్కరికి 50,000 నష్టం వచ్చింది. అది ఇప్పుడు మామూలుగా ఒక నెల తర్వాత ఇచ్చిండే మాకు జిఎస్టీ ఒక 50,000 తగ్గుతుండే. దాంట్లో కూడా మొత్తం కమిషన్లు తీసుకున్నారు. ఎటువంటి లాభాలు లేదు. మొత్తం ఒకటేసారి 60,000 ఆటో రిలీజ్ చేస్తే ముందే ఆటోలు నడవట్లేదు. అందుట్లో మొత్తం ఒకటేసారి 60,000 ఆటో రిలీజ్ చేస్తే ఎట్లా బతుకుతారమ్మా?